JP News. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైసీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గూడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. పట్టణంలోని సెంట్రల్ లైటింగ్, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన రహదారులను ఒకసారి పరిశీలించాలని సూచించారు. ఆసుపత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి నిధులు తీసుకువచ్చి కృషి చేశారని తెలిపారు. వెడిచెర్ల భూ వ్యవహారంపై స్పందించిన టీడీపీ నాయకులు భూమి విక్రయాలు స్వచ్ఛందంగానే జరిగాయని, ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని భూమి సమభాగస్తులు స్పష్టం చేశారని తెలిపారు. వెడిచెర్ల టీడీపీ నాయకుడు మారుబోయిన దామోదర్ మాట్లాడుతూ పొలం కొనుగోలు చేసిన వారు జంగిల్ క్లీనింగ్ కోసం జేసీబీలతో పనులు చేస్తుండగా పొలంతో సంబంధం లేని కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదన్నారు. పొలం విక్రయదారులు ఎమ్మెల్యేను ఎప్పుడూ కలవలేదని, రాజకీయ లబ్ధి కోసమే గురవయ్య ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితుల సమస్యలపై ఇప్పుడు గురవయ్యకు ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించిన దామోదర్, వెడిచెర్ల దళితుల శ్మశాన వాటిక రహదారి సమస్యను గతంలో పలుమార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, రహీబ్, శివకుమార్, పిల్లల శ్రీనివాసులు, పాపయ్య, మార్బోయిన దామోదర్, వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు ఈరోజు ఎస్సీలకి వెడిచెర్లలో అన్యాయం జరిగింది అంటున్నారు. ఎస్సీలకి దాని మీద 18 మంది ఎలిజిబుల్ ఉన్నారు. 18 మందిలో 17 మంది అమ్మేశారు. ఆ కథను అమ్ముకుంటా ఉంటే ఆ పుల్లారెడ్డి అనే అతను 2000 సంవత్సరంలో దాన్ని కొన్నాడు. తర్వాత దాంట్లో 17 సంవత్సరాల కోర్టులో నడిచింది. తర్వాత తర్వాత కొంతమంది కొన్న వాళ్ళు వచ్చి ఇలా చేయాలా, మాకు ఏమన్నా పాజిబుల్ అవుతుందని అడిగారు. తర్వాత పొలం తీసుకుపోయాము. ఇలా ఏమన్నా పాజిబుల్ అవుతుందా, ఏమన్నా అమ్మతావని వాళ్ళు అడిగాము. అయ్యా నేను మా వాళ్ళందరూ కనుక్కొని చెప్తాను అని చెప్పారు. తర్వాత చెప్పిన తర్వాత మేము ఇచ్చేస్తాం అన్న తర్వాత వాళ్ళకి గిట్టుబాటు రేటు ఇచ్చేసుకున్నారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారికి అయితే ఒక్కరోజు కూడా మేము కలవలేదు. ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో. తర్వాత మేము ఒకరోజు దాని మీద కొన్న వాళ్ళు కొంతమంది జేసీబీలు పెట్టడానికి దాని మీద క్లీనింగ్ కోసం పోయారు. అసలు ఎలిజిబుల్ లేని వాళ్ళు దాని కాడ పోయారు. ఎలిజిబుల్ లేని వాళ్ళు పోయిన దానివల్ల జేసీబీ దగ్గర మేము పెట్టండి, మీకు ఎలిజిబుల్ లేదు కదా, మీ దగ్గర పట్టాలు ఉంటే ఏమైనా ఎత్తుకోరండి, తర్వాత నేను చూస్తానని అన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి ఎలిజిబుల్స్ లేవు. ఎస్ఐ గారు కూర్చున్నాం, సిఈ గారు కూర్చున్నాం, డిఎస్పీ గారు కూర్చున్నారు. తర్వాత ఎటువంటి ఎలిజిబుల్ లేకపోయే లోపల ఊరికి ఆపిన లోపల వాళ్ళు కేసు పెట్టారు. తర్వాత కేసు పెట్టిన తర్వాత సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద తిరుగుబాటు అయ్యే లోపల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారే కానీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఇలా కొన్న వాళ్ళకు కూడా ఎటువంటి సంబంధం లేదండి అది. కానీ ఈరోజు బూదూరు గురవయ్య ఎస్సీలకి వెడిచెర్లలో అన్యాయం జరిగిందని అన్నారు. ఎస్సీ కన్నా ఒక ఎంపీపీగా ఉన్న బూదూరు గురవయ్య కాడికి పోయి నేను అయ్యా వెడిచెర్ల హర్జన వాళ్ళలో శ్మశానం పూర్తిగా మూసుకోపోయింది, దానికి గ్రావుల్ రోడ్ లేదు, మీ గ్రాంట్లో మా వెడిచెర్లలో మీరు గెలిచారు కాబట్టి నాకు ఒక 5 లక్షల రూపాయలు గ్రావుల్ రోడ్ ఇవ్వండి అని అడిగాను. నేను కనీసం ఒక 20 సార్లు ఇంటికి పోయాను, ఒక 10 సార్లు ఎంపీపీ ఆఫీస్కి పోయాను. ఆ రోజు లేని ప్రేమ ఈరోజు ఎస్సీల మీద బూదూరు గురవయ్యకి ఈరోజు పుట్టుకొచ్చింది. వెడిచెర్ల మీద హర్జనవాడి మీద నీకు అంత ప్రేమ ఉంటే, వెడిచెర్ల హర్జనవాడి మీద ప్రేమ ఉంటే ఆ హర్జనవాడి శ్మశానానికి 5 లక్షల గ్రావుల్ రోడ్డు మంజూరు చేయొచ్చు కదా. ఇటీవల కాలంలో నీకు ఇన్ఛార్జ్ ఈకు ముందు కూడా నేను ఒకసారి కాల్ చేశామా, ఒక ఇబ్బంది పడతారన్న ఒక వ్యక్తి ట్రైన్ కింద చనిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకుపోయేదానికి కూడా శ్మశానంలో దావలేదు. ఒకసారి నాకు 2 లక్షలైనా, కేవలం 2 లక్షలైనా కేటాయించిందంటే నేను ఇవ్వలేనని చెప్పి కటాఖండిగా చెప్పాడు. వెడిచెర్లగా నేను ఇవ్వనని చెప్పాడు. ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు? వెడిచెర్ల గ్రామం గూడూరు మండలం నెల్లూరు సార్. మా పొలం అగాధ జరుగుతుంది. 2001 నుంచి మాది అది మొదలు చేసి పూర్తి చేసి 16-17 సంవత్సరాల దాకా తిరిగినాము. అప్పటికి ఏమీ తరగతి ఏమీ ఒకదాగలేదు. తర్వాత కొంతమంది నాకు శక్తి నటించి నేను పోలేక ఇక నా వల్ల కాదు, నేను తిరగలేనని చెప్పి అందరికీ నచ్చజెప్పినాను. అందరూ సరే అన్నారు. తర్వాత నేను ఏరే రోజు పుల్లారెడ్డి ఆయన కొన్నాను. ఆయన ఏరే వాళ్ళకి అమ్మినాడు. అమ్మిన వాళ్ళు నన్ను వచ్చి పరామర్శించినారు. పరామర్శించిన తర్వాత నేను ఇస్తానయ్యా, నాకు గిట్టుబాటు రేటు కానీ ఇస్తానని చెప్పినాను. సరే అన్నారు. నేను కూడా నాకు గిట్టుబాటు ధర ఇచ్చినాను. నేను వాళ్ళకి ఇచ్చేది. ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మమ్మల్ని ఎమ్మెల్యే గారు కానీ ఆయన నన్ను పిలిచినట్టు కానీ నేను ఆయన కలిగినట్టు కానీ నాకు ఏ సంబంధం లేదు. ఆయన అట్లాంటి గురించి తెలియదు. కానీ అందులో
అమ్మేసిన తర్వాత అసలు ఏమి ఎందుకు వాళ్ళకి అధికారం లేనటువంటి వాళ్ళు కూడా చూసి ఆ కంటిలో వాళ్ళ మీద రెఫర్ అయ్యి ఓళ్ళు ఇంటి ఏదో గొడవ పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళకి దీనికి ఎమ్మెల్యే సర్టిఫికేట్ సంబంధం లేదు సార్. నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందనేది కూడా తెలియజేస్తాను. సమాచార హక్కు చట్టం ప్రకారం తహసీల్దార్లకి అర్జీలు ఇచ్చాము, ఆర్డీఓకి అర్జీలు ఇచ్చాము, జరగలేదు. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం నువ్వు ఎవరికి ఇస్తావు? తహసీల్దార్కి, పౌర సమాచార అధికారికి ఇస్తావు. నెక్స్ట్ అప్పీల్కి పోతావు 2 నెలలు తర్వాత కమిషన్. దీనికి అంచెలంచెలుగా సమాచార హక్కు చట్టంలో ఉంది. అది తెలుసుకొని మీరు ప్రొసీడింగ్ మమ్మల్ని ఇప్పించమని మమ్మల్ని అడగబడలే. చట్టం దాని పని అది చేస్తుంది. చట్టం ఎవరు చట్టం కాదని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మీరు గూడూరులో మేము చాలా అభివృద్ధి చేసాము, అంతకుముందు ఏమీ జరగలేదని మీరు చెప్పారు. మీరు హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ 2021లో నాబార్డు ద్వారా 21 కోట్లు వచ్చాయి. ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ రోజు మీకు సంబంధించిన వ్యక్తుల టెండర్లు పడేది. ఇప్పటి వరకు కూడా పనులు 13 కోట్లకే జరిగాయి. మిగతానే ఆగిపోయింది. రివైజ్డ్ 2025కి అది అయిపోతే రివైజ్డ్ ఎస్టిమేషన్ చేసి మళ్ళా ప్రభుత్వానికి పంపించి గ్రాంట్ తీసుకొని వచ్చేసి సన్నాహాలు జరుగుతాయి. హాస్పిటల్లో మీరు ఏమి తక్కడ బట్టేలా ఏమీ చేయలే. శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు టీవీ పరీక్ష తీసుకొచ్చాడు, సిటీ స్కాన్ తీసుకొచ్చాడు. మనం అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫర్ మన డయాలసిస్ సెంటర్ తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఇవన్నీ తీసుకొచ్చింది కూడా 2014 నుంచి 19 వరకు. మీ ప్రభుత్వంలో ఏమి తేలేదనేది కూడా ఒకసారి గుర్తుంచుకోయా. గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో చేసామని ఏమీ చేయలే. మీరు చేసింది ఏమీ లే. ఆడ గోడ పడిపోయి ఉన్న ప్రహరీ పట్టించుకోవాలి. ఆ కింద నుంచి నీళ్లు వచ్చేది, కాలువల నీళ్లు కూడా లోపలే ఉండేది. దాన్ని రిపేర్ చేసేదానికి 2026లో శాసనసభ్యుడైన తర్వాత పాసింగ్ సునీల్ కుమార్ గారు తిరుపతి కలెక్టర్ గారిని కలిసి 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గ్రౌండ్కి గోడ కట్టారు. అది గుర్తుపెట్టుకోపోయి చూడు, కనపడుతుంది. అక్కడ ఉన్న కాలువకి హాస్పిటల్ డెవలప్మెంట్ గ్రాంట్లో నుంచి 4.5 లక్షలు పెట్టి కాలువ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా బాగలేవు అని, అన్నీ చెడిపోయి ఉండే, ఇబ్బందికరంగా ఉంది, డ్రైనేజ్ వాటర్ పోయేది కష్టంగా ఉందని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ కలిసి అడిగితే ఆయన 32 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు. టెండర్లు పిలిచారు, వర్కులు జరుగుతున్నాయి చూసుకో. హాస్పిటల్లో ఏం చేయలే, ఉంటే మాటలు చెప్పారు. అదేవిధంగా మార్కెట్ ఏదో చేశానన్నాడు. మార్కెట్ కూడా ఏమీ జరగల. మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు మా చెంచురామయ్య, మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు శివకుమార్ కూడా కౌన్సిలరు. అప్పుడు కౌన్సిల్ నందు 50 లక్షల రూపాయలు జనరల్ 2018 50 లక్షల రూపాయలు కౌన్సిల్ ఆమోదం పొంది సాయిల్ టెస్టింగ్ చేయించింది మేము. మార్కెట్ ఇది గుర్తుపెట్టుకో. అక్కడ ప్లాన్ పెట్టి ఆ ప్లాన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి పంపించి యూ షేప్లో మేము బిల్డింగ్ కట్టాలని ఆ రోజు శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత వచ్చి మీరు ఏం చేశారు? మేము ఏదైతే సాయిల్ టెస్టింగ్ చేసామో దాన్ని పెట్టుకొని ప్లాన్ మార్చి మీరు దాన్ని రైల్వే క్వార్టర్స్లా కట్టించారు. కట్టారు. దాని తర్వాత మీరు ఇంకా చేసిన మేజర్ మిస్టేక్ కూడా చెప్తున్నాం. చుట్టుపక్కల చేపల అంగళ్ళు, మాంసాంగళ్ళ అంగళ్ళు పెట్టేసి స్టాల్స్ రెడీ చేశారు. అక్కడ నివసించే ప్రజలు కోర్టుకు పోయారు. కోర్టు నిలుపుదల చేయమంది. ఆ తర్వాత ఏం చేశారు? మీరు ఏం చేయలే. తర్వాత 2026లో సునీల్ కుమార్ చైర్మన్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కోర్టుకు పోయారు. అన్నీ జరిగాయి. దాన్ని క్యాన్సిల్ చేయించింది. దానికి కూడా తర్వాత కౌంటర్ వేసి అక్కడ కట్టినటువంటి వాటిని పిల్లర్స్ అన్నీ కూడా కట్ చేసి రిమూవ్ చేసి ఆ స్థలాన్ని వేకనే పెట్టుకొని రిమూవ్ అయింది హైకోర్టులో. కంటెంప్ట్ కూడా పోయారు, క్యాన్సిల్ అయింది. దానికి మీరు ఉన్నప్పుడు ఏమైనా పేమెంట్ ఇచ్చారా? నాన్ ప్లానింగ్ గ్రాంట్లో పెట్టారు, జనరల్ ఫండ్లో పెట్టారు, ఏ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టులో వేసి హైకోర్టు డైరెక్షన్ తీసుకొచ్చి మా గవర్నమెంట్లో పేమెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత శాసనసభ్యులు గారు ఆలోచించి ఇవన్నీ కట్టాడు జరిగేటట్లేదని ఈ షాపులను ఏం చేయాలి ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ చేపల మార్కెట్, మాంసం మార్కెట్ బయట పెట్టడం కరెక్ట్ కాదు, మనం ఇప్పుడు లోపలనే కట్టాలి, చుట్టూ ప్రహరీ కట్టించి లోపల చేపల మార్కెట్, మాంసం మార్కెట్ పెడుతూ ఈ షాప్ రూములన్నిటికీ ఏ విధంగా టాయిలెట్స్ ఇప్పించాలని నిర్ణయం తీసుకొని దానికి కూడా 60 లక్షల రూపాయలతో
గతంలోనే టెండర్లు పిలిచారు, ఆ పని ఏం జరగలేదా? మా గవర్నమెంట్లో చేయించి శాసనసభ్యులు గారు ఓపెన్ చేసి ఆ యొక్క మార్కెట్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ ప్రారంభించి ఆ లబ్ధిదారులకు అందరికీ షాపులు కట్టించారు. మీరు చేయలే. కూరగాయల మార్కెట్ చేసామంటే ఎందుకయ్యా చెప్తావు, హాస్పిటల్ ఏమో చేసామని ఎందుకు చెప్తావు? ఇది తప్పు. అది కాకుండా నువ్వు ఒక గ్రామంలో ఇట్లా జరిగింది ఫ్లెక్సీజించిందని చెప్తావు, అది హైకోర్టులో కేసు ఉంది, అక్కడ చూసుకోండి. మీ యొక్క పార్టీకి సంబంధించిన యువతిని జనవరి 1 జగన్ బర్త్డే రోజు కేక్ కటింగ్ చేస్తూ రఫా అనే ఫ్లెక్సీ వేసి పొట్టేళ్లు కోసి ఆ రక్తాన్ని ఫ్లెక్సీల మీద చల్లి పట్టాకత్తులు ఎత్తుకునే గ్రామం అంతా తిరిగింది. మీ పార్టీ వాడు కాదా? ఏ పార్టీ వాడు తిరిగారా? ఏంది నువ్వు చెప్పేదా? వింటున్నారా? తెలుసుకో. పట్టాకత్తులు ఎత్తుకొని ఊరి మీద తిరిగితే గ్రామస్తులందరూ భయపడి చచ్చారు. వాళ్ళందరూ చదువుకునే విద్యార్థులు. కేసు పెట్టి తీసుకొచ్చి లోపలేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా శాసనసభ్యుడు పాసిన్ సునీల్ కుమార్ బతిమలాడుకుంటే ఎందుకు చదువుకునే పిల్లల మీద అని చెప్పి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించమన్నారు. ఇదేమన్నా మంచి పద్ధత? ఆయన రఫా అని అక్కడంటే ఇక్కడ రఫా అని మీ వాళ్ళు అంటారా? ఏమయ్యా మనుషుల ప్రాణాలు ఊరికనే ఉన్నాయా? పొట్టేళ్ళు కోసి రక్తం తలతో తిరుగుతారు ఫ్లెక్సీల మీద. ఇదే మీ సంస్కృతి? ఏంటో ప్రైవేట్ కేసులు ఏది చేస్తాం అద్దెలు. మీరు ఏదైనా కోర్టులో ఉన్న విషయాలు ఎవరు మాట్లాడరు. అది ఫస్ట్ తెలుసుకోండి. మీరు అక్కడ భూములు కొట్టి ఇక్కడ ఎక్కడ భూములైనా కూడా నువ్వు తెలుసుకొని అన్నీ మాట్లాడు. నువ్వు ఏమీ తెలియకుండా మాట్లాడి తినేదానికి ఎవరు అమాయకులు లేరనేది కూడా మీకు తెలియజేస్తాం. 100 పడకలకి మీరు తీసుకొచ్చిన పని జరగలేదయ్యా బాబు, ఆడ కట్టలేదయ్యా. ఆల్రెడీ అక్కడ మహిళా మండలి బిల్డింగ్ సైటు వాడుతుంటే వాళ్ళు స్టార్ట్ చేయకపోతే మహిళా మండలిలో సభ్యులు వాళ్ళు చేసేదాన్ని కోర్టుకు పోతే నిలుపుదల అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సైట్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనేది అది కూడా చెప్పయ్యా నువ్వు. ఆ రోజు మీరు చేసిన ఘనకార్యం ఏంది, ఏం చేశారనేది కూడా తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు మాట్లాడితే మేము కూడా చెప్తాను. తెలియని మాటలు ఏవి మాట్లాడబాకి, ఇది మంచిది కాదని కూడా చెప్తున్నాను. సీలింగ్ భూముల విషయం కూడా నువ్వు చెప్పారు. ఎక్కడ భూములు ఏం జరిగింది అనేది పూర్తిగా చెప్పొచ్చు కదయ్యా. నువ్వేం చెప్తున్నావు ఈరోజు? మొత్తం ఇక్కడికి సంబంధించి పొరంబోగు భూములు అన్నీ కూడా తీసుకున్నారు. కడివేడికి సంబంధించిన భూములు ఏంటంటే అక్కడ తీసుకున్న భూములు ఏంది, వాటి వివరాలు కూడా నువ్వు చెప్పాలి. మాకు ఈ రోజుకి తహసీల్దార్ ఇవ్వలేదు, అదే కొత్తపట్నంలో ఇవ్వలేదు. కొత్తపట్నం అనేది అది కోట మండలానికి వెళ్తుంది, ఇది చిలుకూరు మండలానికి వస్తుంది. నువ్వు అవి తీసుకొని వచ్చి మాట్లాడు. లబ్ధిదారులందరితో కూడా మాట్లాడి ఆ రోజు కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు 7 లక్షలు ఇస్తాను, శాసనసభ్యులు గారు 7 లక్షలు మాకు కుదరదు 8 లక్షలు అంటాడు. ఆడ పట్టాదారులు తక్కువ అసైన్మెంట్ ల్యాండ్ వాడికి 8 లక్షల లెక్కన ఇప్పించాడు. మొత్తం అక్కడ లబ్ధిదారులు ఎస్సీలు 327 మంది ఉంటే 437.86 ఎకరాలు ఉంది. అదేవిధంగా ఎస్టీలకి 216 మందికి 303.62 ఎకరాలు ఉంది. బీసీలకి 203 మందికి 291.9 సెంట్లు ఉంది. ఓసీలకి 82 మందికి 1 ఎకరా 166 ఎకరాల 96 సెంట్లు ఉంది. 828 మందికి 1199 ఎకరాల 53 సెంట్లు ఉంది. వీటికన్నిటికీ కాంపెన్సేషన్ ఇప్పించాడు. అది తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? తెలుసుకోయా. మీరు సమన్వయకర్తగా ఉన్నది ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో ఒకటి చెప్పేస్తే నువ్వు కోట మండలం పోయి కనుక్కో. అదేవిధంగా చిల్లకూరు మండలం మనం మీటింగ్ పెట్టావు కదా, ఆ రోజు తెలుసుకోవచ్చు కదా అన్నీ. ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంటే నేను ఉన్నానని చెప్పాలనుకోండి, నువ్వు ఉండాలని చెప్పరు. ఎవరు దీన్ని అంగీకరించరని కూడా నీకు తెలియజేస్తున్నాను. మార్చుకో. నీకు తెలియకపోతే మా యొక్క పిల్లలే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. మా యువత అనేది సభ మీకు ప్రెస్ మీట్ కూడా తెలియజేస్తారు.